జరిగిన కథ. కొత్తగా పరిచయమైన అమ్మాయి ప్రేమలో ఉన్న అతనికి తన తాత చెప్పిన మాటలు చెవికెక్కలేదు. ఆ అమ్మాయి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తనకి ఆ రోజు తనకి కాలరాత్రి అవుతుందని తనకు తొందరగానే అర్థమైంది. అందరిలాగే తాను కూడా ఆ ఫోన్లో బంధించబడ్డాడు. తనను బంధించింది, తనను మోసం చేసింది ఒక యక్షిణి అని తనకి అప్పుడు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఊరంతా ఒక తాటాక మంటలాగా పాకటం మొదలుపెట్టింది. దేవుడి అద్భుతం కన్నా దెయ్యాల భయం ప్రజల్లో త్వరగా వ్యాపిస్తుంది. దాంతో ఊర్లో కొన్ని భయానక సంఘటనలు జరగడం మొదలైనవి. సరిగ్గా అప్పుడు ఆ ఊరికి సూర్యం వచ్చాడు. కనపడకుండా పోయిన తన నాన్నను వెతుక్కుంటూ. కొన్ని రోజుల శోధన తర్వాత ఒక పాడుపడ్డ ఇంట్లో బంధింపబడిన మనుషులు ఉన్న ఫోన్లో అతనికి దొరికాయి. అసలు అక్కడ ఫోన్లో ఎందుకు ఉన్నాయి, ఇంత త్వరగా తనకు అది ఎలా తెలుసు, అసలు ఇదంతా ఎందుకు యక్షిణి చేస్తున్నది లేదు.